బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఏపీ పర్యటనలో భాగంగా విశాఖపట్నం వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఏపీలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు పెట్టుబడులు తరలి వస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ కార్యకర్తలు నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నితిన్ పిలుపునిచ్చారు. ఇక విశేషంగా యువతతో పార్టీ నాయకులు కార్యకర్తలు మమేకమై వారిని భాగస్వాములను చేయాలని కూడా సూచించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశాభివృద్ధికి బీజేపీయే ఏకైక ప్రత్యామ్నాయమని నవీన్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. చిరంజీవి, విశాఖలో అయితే జాతీయ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ పర్యటన అయితే చర్చగా అయితే సాగుతుందని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం ఢిల్లీలో బయలుదేరిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ నుండి కూడా భారీ ఎత్తున ర్యాలీ నడుమ అయితే విశాఖ నగరం అయితే గత రాత్రి 10:30-11 సమయంలో విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఇక్కడ గ్రాండ్ బై హోటల్లో బస్ చేస్తూ కూడా ఆ హోటల్లో బస్ చేస్తూ వేకుజామున ఇక్కడ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ప్రధాన నాయకులు ఉంటారో వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి ఏం చేయాలి, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా యొక్క బీజేపీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో అయితే వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి వాళ్ళకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు కూడా సింహాచలం అప్పన్న స్వామి దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 10 గంటల నుండి 2 గంటల వరకు కూడా పార్టీ కార్యకర్తల నుండి కూడా కింద స్థాయి కార్యకర్తల నుండి కూడా అగ్ర నాయకుల వరకు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి వాళ్ళందరితో దిశానిర్దేశం సైతం కూడా చేశారని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మరింత అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుందని తెలియజేసిన పరిస్థితి ఉంది. అలానే డబుల్ ఇంజిన్ సర్కార్ కాస్త ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ గా మారి ఏపీకి మరింత భారీ ప్రాజెక్టులు అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఆ కూటమి ప్రభుత్వం చాలా కృషి చేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఆ విధంగా ఈ యొక్క ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో దాని కారణంగా అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు అయితే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి ఏ అభివృద్ధులు చేశామో వాటన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయాన్ని కూడా ప్రధానంగా నితిన్ నవీన్ అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే జనరేషన్ జీ కావచ్చు, జనరేషన్ జెడ్ ఇలా ఏదైతే జన్జీతో రన్ అవుతున్న నేపథ్యంలో విశాఖ కేంద్రంగా యువతతో కూడా బీజేపీ కార్యకర్త అంతా కూడా మమేకం కావాలని అలానే యువత మొత్తాన్ని కూడా రాజకీయంగా ప్రేరేపించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా ప్రధానంగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కోసం కూడా ప్రజల్లోకి అలానే యువతలోకి అయితే తీసుకెళ్లాలనే విషయాన్ని అయితే ప్రధానంగా తెలియజేశారు. ఎందుకంటే ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నా కూడా అదంతా కూడా ఒక పార్టీ పరంగానే జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఒక పార్టీ అనే ఉద్దేశాన్ని కూడా అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే పార్టీ కార్యకర్తలు నాయకులకైతే తెలియజేశారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలానే కాంగ్రెస్ పైన కూడా పలు చిలుక్తులు అయితే విసిరారని మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ఇప్పుడు ఎవరైతే జంజీ పేరిట ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రాంతంలో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో అయితే అసంఘిక శక్తులతో అయితే వాళ్ళందరితో కూడా ఈ యొక్క పోరాటం చేయిస్తూ కూడా వాళ్ళంతా ప్రేరేపిస్తూ యువతనంతా తప్పుదోవ పట్టిస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ కూడా ఈ రోజు వాళ్ళపైన చిలుక్తులైతే రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులపైన చిలుక్తులైతే విసిరేసిన పరిస్థితి ఉంది. అలానే పార్లమెంట్ సెక్షన్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేసి ప్రజా సమయాన్ని అలానే ఈ యొక్క సభా సమయాన్ని అయితే వృధా చేశారని చెప్పేసి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పైన అయితే పూర్తిగా ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాహుల్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కూడా తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.